ముందు మనిషి అయితే కదా నేను అమ్మనయ్యేది, చెల్లినయ్యేది, ఏదైనా అయ్యేది. ఇప్పుడు అదే కదా మనిషిగా గుర్తించట్లేదనే కదా మన బాధ కూడా. హాస్పిటల్ ఇన్ రీసెంట్ టైమ్స్ అరౌండ్ ఉమెన్స్ డే మార్చ్లో పెద్ద హాస్పిటల్ అది. ఉమెన్ అని డెఫినేషన్ ఇచ్చి వండర్ఫుల్ వైఫ్, అవుట్ స్టాండింగ్ మదర్, తర్వాత ఇంకేం లేవా అలాంటి. వేర్ ఈస్ ద హ్యూమన్? నీతో పాటు సమానంగా మనిషి ఎప్పుడైద్ది ఆడది? సిమోన్ ది బోవర్ అంటది అదే మాట, అ ఉమెన్ ఈజ్ నాట్ బర్న్ బట్ రాదర్ మేడ్. మనిషినన్న స్పృహ రావడానికన్నా ముందు ఆడదానన్న స్పృహం చుట్టూ ఉన్న మా సమాజం నాకు కల్పించేస్తుంది. నేను ఆడదాన్ని మనిషిని నేను. వెరీ నార్మల్ టు బీ మనిషి, ఇట్స్ గుడ్. అదే కదా అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ బీ ఇన్ అ మ్యారేజ్, డోంట్ బీ ఇన్ అ మ్యారేజ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్, డోంట్ గెట్ మ్యారీడ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ గివ్ బర్త్ టు చైల్డ్, డోంట్ గివ్ బర్త్ టు చైల్డ్. వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు మేమే 1 2 3 4 మేమేమనుకో, సమాజం మేమేం అనుకోవట్లేదు. మీకు నచ్చినట్టు మీరు ఉండండి. అండ్ ఇట్స్ హై టైమ్ వీ సీక్ వాలిడేషన్ ఫ్రమ్ సొసైటీస్. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్. 4 రోజులు ఎక్కువ బతకాలి అంటే నవ్వుతూ బతకాలి. నవ్వు చంపుకొని నలుగురు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ బుక్స్ చదివిన వాళ్ళు చాలామంది రివ్యూస్ మెసేజ్ల రూపంలో పెడుతున్నారు, ఇన్స్టాలో వాళ్ళ వీడియోలు అవి పోస్ట్ చేస్తున్నారు. ఇవి కాకుండా మీకు ఫోన్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ ఏం షేర్ చేసుకున్నారు? యాక్చువల్లీ వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా మంది మొదట్లో చాలా కాల్స్ తీసుకునేదాన్ని నేను. తర్వాత ఇంకా ఆఫీస్లో పిల్లలు తీసుకుంటున్నారు, మా స్టాఫ్ తీసుకుంటారు. నేను వేరే ఆఫీస్కి వెళ్ళిపోతాను, సినిమా ఆఫీస్కి వెళ్తాను, కొన్నిసార్లు ఉండను ఆఫీస్లో. మేడం గారితో మాట్లాడాలి అని మా వాళ్ళు పాపం తిట్లు తింటారు కొన్నిసార్లు. ఏవేవో మాటలు పడతారు వాళ్ళు. మేడం మీరు ఆఫీస్లో ఉండండి మేడం, వాళ్ళు తిడుతున్నారు మేడం మమ్మల్ని అని అంటారు మా పిల్లలు. బట్ దెన్ స్టార్టింగ్లో చాలా 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 మంచి మంచి మాటలు విన్నాను నేను లెటర్స్ టు లవ్ చదివినప్పుడు. దిస్ ఈస్ మై ఫస్ట్ బుక్, లెటర్స్ టు లవ్. ఇది 2019 లాంచ్ అయింది. సో ఇది 40 ప్రేమలేఖల సంకలనం ఫ్రమ్ 40 డిఫరెంట్ ఫీమేల్ పర్స్పెక్టివ్స్. ఎలా మీ పర్సన్లో మీ పర్స్పెక్టివ్లో ఒకటి రాస్తారు అంతే, మిగతా 39 రీసెర్చే. రీసెర్చ్ నిజంగానే కనుక్కున్నారు మీరు ఎలా రాశారు? కనుక్కొని రీసెర్చ్ మాట్లాడి ఊహించి చాలా చాలా మందితో మాట్లాడాను. స్పెషల్లీ ప్రేమ గురించి మాట్లాడడానికి ఎక్కడ లేని స్టీరియోటైప్. నన్ను అడగలేదు విషయం అది. అప్పటికే అయిపోయింది రాయడం. కరెక్ట్ మనం కలిసినప్పటికే రాయడం అయిపోయింది. ప్రింట్ మాత్రం ఇది జరిగింది 2019లో. నేను కూడా పబ్లిషింగ్ హౌస్ల చుట్టూ తిరిగాను. మీరేస్తారా ఆడపిల్లలు ఎవరు రాస్తాం, అమ్మాయిల ప్రేమ గురించి రాస్తారా, అమ్మాయిల ప్రేమ గురించి దేని గురించి రాయాలి మరి అంటే ఇనఫ్ రీసెర్చ్ ఉంది. ఒక 16 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి ఒక 40 సంవత్సరాలు 40 పైబడిన వయస్సు గల స్త్రీ ప్రేమ గురించి మాట్లాడితే, ప్రేమ ఒక విషయంలాగా కాకుండా ఒక సొసైటల్ సబ్జెక్ట్ లాగా తీసుకొని మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా, జడ్జ్మెంట్స్ ఏమొస్తాయి, ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, గ్రోత్ ఎలా ఉంటుంది ప్రేమది, డెఫినేషన్ ఎలా మారుతూ వస్తుంది అనేవన్నీ రాసిన బుక్ అది. అందులో ఇట్స్ గాట్ నైస్ స్టైల్ ఇన్ ఇట్. అంటే నేను ఇంకా నా ఫస్ట్ బుక్ కదా, నేను చూపెట్టాలి అందులో నా స్టైల్ ఏంటి, నాకున్న నాలెడ్జ్, నాకున్న వొకాబులరీ, పదప్రయోగం అంతా చూపించేసేయాలి. సో పీపుల్ యాక్చువల్లీ కాల్డ్ మీ ఫీమేల్ చలం. చలం మళ్ళీ ఆడదానిగా పుట్టినట్టు అనిపించింది అమ్మాయి అని అన్నారు. నాకు అసలే చలం అంటే ఆయన చదువుతుంటేనే అసలు ఒళ్ళంతా వేడెక్కిపోయి ఒకలాంటి ఆవేశం వస్తూ ఉంటుంది, ధర్మావేశం వస్తుంది. అంటే అసలు ఫెమినిజం అంటే ఏంటో తెలీదు. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడిన రోజుల్లో, లైంగిక స్వేచ్ఛ గురించి మాట్లాడిన రచయితల్లో మొదటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు తెలుగులో. అందరూ వేరే ఇప్పుడు బాల్య వివాహాలని వద్దన్నా, కన్యాశుల్కాన్ని వద్దన్నా, ఇలాంటి సతీని వద్దన్నా కూడా వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు అయ్యారులే కానీ రచనలు చేసిన వాళ్ళు. చలం ఒక్కడే మాత్రం విచ్చలవిడి వ్యాధి ఎలా అయ్యాడు? ఎందుకంటే స్త్రీకి లైంగిక స్వేచ్ఛ అవసరం అని మాట్లాడాడు కాబట్టి. ఎందుకంటే ఫ్రీడమ్ నువ్వు ఇచ్చేదేంట్రా, ఫ్రీడమ్ ఆల్రెడీ ప్రతి మనిషికి ఉంటుంది, ఏంట్రా ఇవ్వడానికి అని ఎదురు తిరిగి మాట్లాడాడు కాబట్టి ఆయన విచ్చలవిడి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి గాలి నీరు ఎలాగో స్వేచ్ఛ కూడా అంతే. ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఒకళ్ళు తీసుకునేది కాదు. సో అది మాట్లాడాడు కాబట్టి ఆయన్ని వెలేశారు పాపం. తర్వాత దెన్ హీ ఎంటర్డ్ హిజ్ ఓన్ డిఫరెంట్ స్పిరిచువల్ ఎరా అండ్ హీ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ లేటర్ ఆన్.
బట్ దెన్ వాట్ మేడ్ దట్ మ్యాన్ గో త్రూ ఆల్ దోస్ ఇమోషన్స్ అంటే అగైన్ ద రిజెక్టింగ్ సొసైటీ. నాకున్న ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు ఇలాంటి చెప్పిన రచనలన్నీ చేసిన వాళ్ళని సంఘ సంస్కర్తలు, సొసైటల్ రిఫార్మర్స్ అని అన్నారు కదా, మరి మావోడిని మాత్రమే ఎందుకు వెలివేశారు? ఎందుకంటే లైంగిక స్వేచ్ఛ గురించి మాట్లాడాడు. సెక్షువల్ లిబర్టీ అనేది ఆడపిల్లకు ఉండకూడదు. అట్లెట్లా మాట్లాడుతుందండి ఆడపిల్ల మనసుకు నచ్చినోడితో ఉంటా అని? కరెక్టే మీరు చెప్పింది. అంటే అది మరి మేల్కి పాసిబిలిటీ అంటే వాళ్ళ ఫ్రీడమ్ అంతా పోట్లా. అదే కదా, మగాడు వచ్చి ఆడదాన్ని ఉద్ధరించాలి, నిలబెట్టాలి, పెళ్లి చేసి పిల్లల్ని కానీ నిన్ను నేను కాపాడుతున్నాను, నిన్ను నేను అవన్నీ కొట్టిపడేసాడుగా మా చలం. నువ్వేంట్రా చూసుకునేది అని అడిగాడు కదా, అందుకని విచ్చలవిడివాది అని అన్నారు. ఇదంతా ఎప్పుడు? 100 సంవత్సరాల క్రితం. కరెక్ట్ 100 సంవత్సరాల క్రితం చదివిన పుస్తకం ఏదైతే ఉందో, శశిరేఖ, అమీనా, దైవం ఇచ్చిన భార్య, జీవితాదర్శం, ఇలా అంటే అందరూ మైదానం గురించి మాట్లాడతారు. బట్ దెన్ చలం పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఒక్క మ్యూజింగ్స్ చదవండి, చెంపలు పగిలిపోతుంటాయి మనకి. డైజెస్ట్ అవ్వవు కొన్నిసార్లు. నేను పచ్చబొట్టేసుకొని తిరుగుతున్నాను మావాడి పేరుని, చలంగాని మా వాడి పేరు అంట మై మ్యాన్. మై మ్యాన్ నైస్. There's one man in this universe and that is him. చలంగారు ఓన్లీ వన్. అంటే ఒకవేళ బతుకుండుంటే ఏమన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉండేదేమో తెలియదులే, కానీ చచ్చిపోయి మంచి పని చేశాడేమో మావాడు. అంటే అంతే కదా, ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ మావాడు అనేది. మళ్ళీ మీరు తప్పుగా అనుకోక. There is no regret in calling him my man. He is my man. If you want to call him your man, call him. He is available. అంటే ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది కదా, అది గేవ్ మీ సో మచ్ థాట్. ఎంత థాట్ ప్రొవోకింగ్గా రాస్తారంటే కొన్నిసార్లు నాకు ఐ క్వశ్చన్, 100 సంవత్సరాల క్రితం రాశాడు, ఈ రోజుకి కూడా దౌర్భాగ్యపు పరిస్థితి ఇదే కదా అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాంటి సిచ్యువేషన్స్ రాస్తాడు ఆయన, మోస్ట్లీ ఫ్రమ్ ఫీమేల్ పర్స్పెక్టివ్. ట్రూ కాదు, ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే అనేది. అవునంటే కాదనలే, కాదంటే అవునలే, వద్దు అంటే కావాలని, కావాలంటే వద్దని. ఇది జనరల్గా ఎక్కువ మగవాళ్ళు అనుకునేది. నిజమేనా? లేడీని అర్థం చేసుకోవడం అంత కష్టమా? లోపల చదవండి. ఆడవారి మాటలకు అర్థాలు వేరు కావు. సో అవును అంటే అవుననే. నో ఇస్ ఎ నో, ఎస్ ఇస్ ఎ ఎస్. హెడ్ నాడ్ ఇస్ ఎ నో. ఐ ఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇస్ ఎ నో. I have to think is a no. I'm not sure is a no. Only yes means yes. ఇంకా చాలు. తరతరాలుగా మేము మాట్లాడాలనుకున్నవి ఇంకెవరో మాట్లాడేసి మీరంటే ఇంతే కదా, ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయి ముందు పొగిడితే నచ్చదు కదా, అలాంటివి ఏం లేవు. అలాంటివి ఏమీ లేవు. న్యూ జనరేషన్, న్యూ ఎరా స్టార్ట్ అయింది. అప్పుడు పాతకాలపు భావాలు, పాతకాలపు ఇవి మీరేమి ఆలోచించదు. నువ్వు ఒక అమ్మాయివి కదా, నీ ముందు ఇంకొక అమ్మాయిని పొగిడితే నీకు నచ్చదు కదా. నాకు నచ్చిద్ది, ఐ లవ్ ఇట్. ఇంకా పొగుడు, సెక్షువలైజ్ చెయ్యకు, మంచిగా పొగుడు, అంతే. దేర్ ఇస్ ఎ లైన్, సన్నని గీత ఉంటుంది. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో నువ్వు పొగిడేది ఏంటి, నేనే పొగుడుతా. అదే కదా, నేనే కొన్నిసార్లు అమ్మాయి ఎంత బాగుందో కదా నేనే అనుకుంటా. సో అందుకే అది కూడా రాసింది. మనం సగం టాపిక్ లో లెటర్స్ టు లవ్ గురించి ఫీమేల్ చలమన్నారు. బట్ దెన్ కడ్లీ కథలు ఇస్ అన్ ఆంథాలజీ ఆఫ్ షార్ట్ స్టోరీస్ పుట్ టుగెదర్. 13 కథలు, డిఫరెంట్ కథలు. ఏజెస్ లో ఉన్నాయి అవి అన్ని. సొసైటల్ రిప్రజెంటేషన్ మాత్రమే. చిన్నపిల్ల కథ నుంచి ముసలావిడ అయిపోయేంత వరకు కూడా కథలు ఉన్నాయి, చిన్న షార్ట్ స్టోరీస్. ఇది యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టెల్ యూ, మీకు మనకు బాగా తెలిసిన ఒక రైటర్ అవి కథలా అన్నాడు. నాకు కూడా తెలుసు. కథలా అన్నాడు. సరే వేసుకోవా పేపర్లో అన్నా. వేసుకోము, సాంస్కారిక పాఠకులు హర్ట్ అవుతారు అంటే నాకు అక్కర్లేదు మీ సాంస్కారిక పాఠకులు అని చెప్పి నేను బుక్ వేసుకున్నా. అంటే ఆబ్వియస్లీ ఇందులో 5-6 మ్యాగజైన్స్లో వచ్చాయి, మిగిలినవి రిజెక్ట్ అయినవి మాత్రం కావాలనే నేను బుక్ వేసుకున్నాను. దెన్ ఐ గాట్ అన్ అనానిమస్ మెయిల్. ఏదో ఒక ర్యాండమ్ మెయిల్ క్రియేట్ చేసి ఒక మెయిల్ పంపించారు ఎవరో ఒకరు. అది గుర్తుండిపోయింది నాకు. ఐ రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ రివ్యూస్, రోజు వస్తాయి రివ్యూస్ నాకు. బట్ దెన్ ఒక్కటి మాత్రం, నేను ఈ పుస్తకం నాకు ఎంత నచ్చింది అంటే, ఒక పెద్ద సుదీర్ఘ కాంప్లిమెంట్ రాయాలని ఉంది నాకు, రివ్యూ రాయాలని ఉంది, కానీ మా ఆయన చూస్తే నన్ను వదిలేస్తాడమ్మా అని పెట్టి నాకు మెయిల్, దొంగ మెయిల్ అది. అండ్ దెన్ ఇట్ డిసపియర్డ్ సమ్హౌ. పాత మెయిల్కి పోయింది అది. బట్ దెన్ నీకు నచ్చి, కథ నచ్చి
నువ్వు ఆ కథ నచ్చిందని బాహ్యంగా బయట చెప్పడానికి కూడా ప్రాబ్లం ఉంది. డిఫరెంట్గా ఉంది. ఇలాంటి కథ నీకు నచ్చిందంటే నీ మెంటాలిటీ ఏంటి అసలు? ఆ, అంటే నువ్వు అలా ఉందామనా? ఇప్పుడు ఉండేదంతా నా యాక్టింగ్ అనమాట. ఆ, అంటే ఇలా ఉందనుకుంటే ముందు వెళ్ళిపో. ఇలాగే ఉంటారు. అదే కదా మరి స్వేచ్ఛలో ఓల్గా గారు రాసింది కూడా అలాంటిదే కదా. ఆ, విమెన్ ఇండిపెండెంట్గా ఉండి స్ట్రాంగ్గా మెంటలీ స్ట్రాంగ్గా ఉంటే ఐ థింక్ వాళ్ళని చాలా నెగిటివ్గా చూస్తుంది అనుకుంటున్నాను సమాజం. నేను యా, చెప్పాలనుకున్నది చాలా సౌమ్యంగానే ఒక దేవదూతలో వచ్చి చెప్తేనే వాళ్ళ కరెక్ట్ టైం. ఎన్నాళ్ళు ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు ఎవరన్నా ఒక మాట, ఇప్పుడు నాకు తెలుసు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి నాకు కడలి తెలుసు, చాలా సౌమ్యస్త్రాలు బేసిక్గా, చాలా అంటే చాలా. ఎప్పుడైతే ఎన్నో స్టోరీస్ విని ఎంతో లైఫ్లో చూస్తామో అప్పుడు ఏమైపోతుందంటే స్ట్రాంగ్ అయిపోతారు, ఆటోమేటిక్గా అవుతారు. ఇప్పుడు ఏంటంటే ఆ సాఫ్ట్నెస్ లోపల ఉంటుంది, బయటికి కనిపించదు. అది ఎవరికి కనిపిస్తుందంటే బాగా పరిచయం ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. మీరు కూడా అంతే కదా. అబ్సల్యూట్లీ. ఎవరైనా ఇంటిని గడప దాటి బయటికి వచ్చి ఎందులోనన్నా మనసుకు నచ్చిన పని మనం చేసుకుంటున్నాం అంటేనే థిక్ స్కిన్ అయిపోతాం మనం. అవును 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 థిక్ స్కిన్ అవ్వకపోతే చచ్చిపోతాం మనం, మాటలు భరించలేక. అవును. ఆ థిక్ స్కిన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అది వాట్ గివ్స్ యూ దట్ థిక్ స్కిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఒపీనియన్. ఐ డో నాట్ హ్యావ్ టు ష్రింక్ మై సెల్ఫ్ టు గెట్ వ్యాలిడేటెడ్. ఇండిపెండెంట్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. చదువు పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు బాగా చదువుకోండి, ఆడపిల్లలు లైట్ తీసుకోకండి, బాగా చదువుకోండి. అంటే చదువు ఒక్కటే ఉందక్క నాకు ఆప్షను, ఇంకా చదువు తప్ప నేను ఇంకేమీ చేయలేను, నాలో ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే కూడా ఉన్న ఆప్షన్ని వాడుకోండి, బాగా చదువుకోండి. చదువుకున్న తర్వాత బయటకు వచ్చి ఏమైనా చేద్దాం. ఒక ఆర్ట్ ఒక 10 సంవత్సరాలు ఆపొచ్చు, అవును. కానీ డిపెండెన్స్ని ఆపలేం. చదవట్లేదు, నాకు చదువు అవ్వట్లేదు, నేను చదవలేకపోతున్నాను, నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే జీవితాన్ని తీసుకెళ్ళి ఇలా 2 చేతులతో నువ్వే ఇంకొకళ్ళ చేతుల్లో కప్పచెప్తున్నట్టు. అది చేయకండి, ఆడపిల్లలు ఎవ్వరు చేయకండి. నేను చాలా పక్షపాతంగా కనిపించవచ్చు చాలామంది వ్యూవర్స్కి. అంటే అది లాంగ్ రన్ చూసి చెప్పడమే. అదే ఇప్పుడు అందరూ పేరెంట్స్ అందరూ భయపడేది ఏంటి, అమ్మాయిని ఏదో ఒక మంచి ఏ చేతిలో పెడితే ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చి మ్యారేజ్ చేస్తే మంచి అయ్యా, అదే అయ్యా. ఇప్పుడు ఆలోచించేది ఎలా ఆలోచిస్తారంటే ఇన్ జనరలీ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్లో ఏం ఆలోచిస్తారంటే ఒక మంచి ఫ్యామిలీ చేతిలో పెడితే వాళ్ళు చక్కగా చూసుకుంటే దీని లైఫ్ వెళ్ళిపోతుందని. వన్స్ ఆ చక్కగా చూసి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆ తర్వాత లైఫ్ గురించి కదా మనం మాట్లాడేది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇండిపెండెంట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏం కావాలి? అంతే, ఒక చీర కొనుక్కోబుద్ది అయితే ఒక 200 ఇస్తావా అని అడగాలి. ఏమన్నా కడుపుకు తినాలనిపించినా ఇంట్లో అందరూ తినేంత వరకు వెయిట్ చేయాలి, మిగులుతుందో లేదో తెలియదు. లైవ్స్, విమెన్ లైవ్స్ సమ్ టైమ్స్. మీరు చాలామంది మగపిల్లలు ఇప్పుడు నన్ను తిడుతున్నారు, చాలామంది తిడతారు, ఈ అమ్మాయి చెడగొట్టేస్తుంది ఆడపిల్లల్ని, రాంగ్ మెసేజ్ ఇస్తుంది. నేను మీ మమ్మీని, మీ నాయనమ్మని, మీ అమ్మమ్మని, మీ ఇంట్లో ఉన్న పిన్నుల్ని, అక్కల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు సొంత ఇంట్లో ఎలా బతికారు, అత్తగారింట్లో ఎట్లా బతికారు అని ఒక్క మాట మాట్లాడి చూడండి. మీ కళ్ళ వెంట నీళ్లు రాకపోతే మంచోళ్ళు మీరు. మీ నాన్న బాగా చూసుకున్నట్టు, మీ నానమ్మ బాగా చూసుకున్నట్టు, మీ అత్తలు అంతా బాగా చూసుకున్నారు. కానీ ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది, అందరికీ నాకు డియరెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి 14-15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చదువు, ఆమె వర్క్ చేస్తూనే ఉంది. వర్క్ చేస్తూనే డిగ్రీ చదివింది, వర్క్ చేస్తూనే పీజీ చేసింది, మ్యారేజ్ అయింది డిగ్రీలో. తర్వాత అది ఉద్యోగం చేస్తున్నా కూడా వాళ్ళ ఆయన వెళ్ళేటప్పుడు అన్నం గిన్నెలో అన్నం ఎంత ఉందో చూసుకునేవాడు. అప్పట్లో 2000 25 years బ్యాక్ సంగతి నేను చెప్పాను. చూసుకుని వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి మళ్ళీ గిన్నె చేసేవాడు. ఇదేంటి వాళ్ళు ఇంతే అందమైంది, అన్నం తినలేదా, బయట నుంచి తెప్పించుకున్నావా, ఈరోజు ఎక్కువ అన్నం అయిపోయిందంటే ఇంకెవరన్నా వచ్చి తిన్నారా అడిగేవాడు. బాత్రూమ్స్ చెక్ చేసేవాడు, దువ్వెని చెక్ చేసేవాడు, ఈ దువ్వెని పెట్టి ఇంకెవరైనా దూకున్నారా, డస్ట్బిన్స్ చెక్ చేసేవాడు. ఎంత టార్చర్ పడింది. బయటికి రాలేదా ఆవిడ ఇంట్లో? 10 ఏళ్ళు భరించింది. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు అమ్మాయి బ్రేక్ చేసుకుని ఇక్కడ కడలి పాయింట్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వన్స్ పిల్లలతో బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే పిల్లలు తల్లితో ఉండిపోతారు, తండ్రి ఏం తీసుకెళ్ళడు, ఆ బాధ్యత అంతా ఈవిడే మోస్తుంది నెత్తి మీద పెట్టుకొని. అప్పుడు మీకు ఇన్కమ్ లేకపోతే పరిస్థితి ఏంటి, అది ముందే ఆలోచించుకోమని. మా అమ్మగారు మాట అన్నారు, పెళ్లి రోజే మనోవర్తి మాట్లాడుకునేవాళ్ళట. అంటే మనోవర్తి అంటే రేపు వీళ్ళు విడిపోతే ఓ మై గాడ్, మరి మా అమ్మాయికి ఏమి ఇస్తారు మీరు అని పెళ్లి రోజు మాట్లాడుకునేవాళ్ళట. ఇది ఎప్పుడు మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు పెళ్ళప్పుడు. ఓకే.
మనోవర్తి కాల్డ్ alimony. పెళ్ళప్పుడే వాళ్ళు కట్నం గురించి మాట్లాడుతూనే, అప్పట్లో వరకట్నాలు ఉండేవి. మా అమ్మాయికి ఒకవేళ మనోవర్తి మీరు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తే ఏమి ఇస్తారు మా అమ్మాయికి, అంత సెక్యూరిటీ ఆలోచించారు వాళ్ళు. అట్లీస్ట్ ఓపెన్ కాన్వర్జేషన్స్ ఉండేవి కదా. అది ఎప్పుడంటే ఆల్మోస్ట్ మా అమ్మమ్మ పోయే చాలా వెళ్ళేవి. వాళ్ళ చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 years అన్నది. మా మదర్కి ఇప్పుడు 60 ఉన్నాయి. ఓ మై గాడ్. చాలా ఏమంటారు, ఎంత థాట్ ప్రాసెస్ ఉంది వాళ్ళకి అనిపించింది నిజంగా. అందరూ అలా లేరండి. లేదు, అందరూ లేరు. ఎక్కడో 100 మందిలో ఎక్కడో అంతే అంతే. చాలా మంది మా నాయనమ్మలా ఉంటారు. పాపం మా ముసళ్ళు చూస్తే ముసలు అనకూడదు, ఆ అనకూడదు. మా అమ్మగారు ఏంటి అలా అంటారు, ఒప్పుకో. మీకు పరిచయం చేస్తాను. 2 days లో నాకు ఫోన్ చేసి కడ్లీ టేక్ రవి అనకపోతే. ఇప్పుడు ఈ పుస్తకాలతో పాటు రైట్ నవ్ ఇంకా పైప్ లైన్ లో ఉన్న బుక్స్ ఏం రాస్తారు? ఓ నాదొక నవల్ రాబోతుందండి, నేను డిసెంబర్ అనుకుంటున్నాను. అంటే పేరు అన్న రిలీజ్ చెప్తారా? నా పేరు చెప్పను. లేదు, రిజిస్టర్ చేయించాము, ISBN కొనుక్కున్నాము, సో ఇట్స్ దేర్. కానీ ఎందుకులే ఇప్పుడే మళ్ళీ ఎవరన్నా వేసేస్తారేమో అన్న దాంట్లో. బట్ దెన్ దట్స్ అ నావెల్ అండ్ ఐ వాంట్ టు రీక్రియేట్ లవ్ దిస్ టైమ్. ఆ లవ్ మ్యాజిక్ ఏదైతే ఉందో లెటర్స్ టు లవ్లో, మళ్ళీ అంత గొప్ప ప్రేమగా గోముగా రాసింది లేదు. తర్వాత రాసినవన్నీ కూడా ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఏంటి మాట్లాడాలి, చెప్పాలి, జరిగింది ఎక్స్ప్రెస్ చేయాలి అన్న దాంట్లో రాసింది. కానీ ఇన్నసెన్స్ ఉంటుంది లెటర్స్ టు లవ్లో, ప్రేమలో చాలా ఇన్నసెన్స్ ఉంటుంది. అండ్ ఐ రియలీ వాంట్ టు రీక్రియేట్ దట్. సో ఇప్పుడు నేను అది రాస్తున్నాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అసలు ఆ నెరేటివ్ చాలా చాలా ఎక్సైట్ చేస్తుంది నన్ను. ఒక చాప్టర్ దగ్గర ఆపేసాను నేను, ఒక 1 month అయింది కూర్చొని. అయ్యో, అంటే ఆ ముందు చాప్టర్ని దాటి పడాలి, కరెక్ట్, దానికోసం ఆగాను నేను. యా, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ కడ్లీ రైట్స్ అండ్ పబ్లికేషన్ హౌస్ ఒకటి పెట్టాను ఇప్పుడు నేను, పబ్లిషింగ్ హౌస్. సో దిస్ ఇస్ థ్యాంక్ యూ. నేను ఇది శక్తిలా మారిందనమాట ఇక్కడ. సో దట్స్ ద థింగ్. అది కంపెనీ. సో యా,